ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండేవాడికి బాధ, దుంహకం మిగులుతుంది. శ్రమించేవాడికే క్షమించే గుణముంటుంది. పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏది లేదు. కొందరు ఒక మాటంటే పడరు, వారు మాత్రం ఎదుటివారిని. ఎన్ని మాటలైనా ఏమీ లేనప్పుడు అన్ని ఉన్నట్లుగా ఉండండి. అన్ని ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. బరువులు మోసేవాడికంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్న వాడికంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు. నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు దేనిని చూస్తావ్ అన్నదే ముఖ్యం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆలోచన కంటే ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని ఆలోచన గొప్పది. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు. ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకే సాధ్యమైనంతవరకు అందరినీ పలకరిస్తూ ఉండండి. ఈరోజు గురించి ఈ రోజే ఆలోచించండి. రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్న క్షణాలను ఒత్తిడితో బతకొద్దు. ఉపవాసం చేస్తూ భోజనం గురించి ఆలోచించడం కన్నా భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం ఉత్తమం. ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది. పాముకి ఎన్ని పాలు పోసిన విషన్ని ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండి బట్టిరాదు, మనిషి గుణాన్ని బట్టి వస్తుంది.